నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి దవాఖానా మేడ్చల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని స్థానిక తహసీల్దార్ రమ్యశ్రీ ఎస్ఐ రాజేష్లు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగానే బీపీ, షుగర్, కంటి, చెవి, గొంతు, వరిబీజం సంబంధించిన సమస్యల పట్ల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా వైద్య శిబిరంలో సుమారు 250 నుండి 300 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా టాబ్లెట్లను అందించామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగానే శస్త్రచికిత్సలు, ఆపరేషన్ చేయించడానికి వీలుగా మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ, ఏఈ భిక్షపతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమాద్, కాంగ్రెస్ నాయకులు మసూద్ అలీ, మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, మహేందర్ రెడ్డి, పంచా మహేందర్, నసిరుద్దీన్, రాజరెడ్డి, శ్యామల మహేష్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు దామోదర్, తిరుపతి గౌడ్, శివకుమార్, డాక్టర్లు భరత్, రమ్య, స్వాతి, హర్షిత, వెంకటకృష్ణ సాయి, సంకల్ప గుప్తా, మార్కెటింగ్ మేనేజర్ హరికృష్ణ, రవికాంత్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్లో పనిచేస్తాను. ఇక్కడ హెల్త్ క్యాంప్ చైర్పర్సన్గా ఉంటూ నేను మా క్లబ్ తరఫున మరియు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఊరికి ఏదైతే ఆరోగ్యం అందుబాటులో లేదో, డబ్బులు అందుబాటులో లేకుండా ఏదైతే ప్రజలు బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇంటింటికి వైద్యం అందాలనే ఉద్దేశం, సంకల్పంతో మా సంస్థ ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబంధు మరియు రామాయంపేట లయన్స్ క్లబ్ రెండు సంయుక్తంగా మరియు రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఊరికి ఏ ప్రజలకు ఆర్థికంగా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇంటింటికి ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఈ హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాము. ముందు చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా విస్తరించి ప్రతి ఇంటికి మా తరఫున వైద్యం అందేటట్టు మేము చూస్తామని ఈ ప్రెస్ ముఖంగా మనవి చేస్తూ నమస్తే. ఈరోజు కల్వకుంట గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ అనే కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ మరియు లయన్స్ క్లబ్ మరియు మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమం చాలా మంచిది. ఇంకా రూరల్ ఏరియా కూడా వాళ్ళంతా వచ్చి ఇక్కడ చాలా మటుకు వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసుకోవడానికి ఈ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ క్యాంప్ పెట్టడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.